నుంచి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుంది మనం చూద్దాం. సో ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా అభిమానుల దగ్గరికి వచ్చి పలకరించడం, సినిమా గురించి అభిమానులతో కలిసి చూడడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అవన్నీ లేవని చెప్తూ ఉన్నారు. దీని గురించి మీ రియాక్షన్ ఏంటి? అట్ ది సేమ్ టైం కాదమ్మా, ఒక్క నిమిషం, ఇలాంటివి జరగడము దురదృష్టం. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి, మరి ఎప్పుడు జరగవు కదా. అప్పుడప్పుడు ఎవరు కావాలని చెయ్యరు, సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎవరన్నా కావాలని చేస్తారా? ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు. దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందటానికే వస్తారు. దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం. ఇలాంటి సంఘటన చెయ్యాలని ఎవరు చేయరు, జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరులుగా మా పైన ఉంది, అలాగే మీడియా పైన కూడా ఉంది. మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి, కరెక్ట్గా చూపించిందే 10 సార్లు చూపించి 10 సార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త. ఇప్పుడు నేను మాట్లాడాను, దీంట్లో ఉన్న మంచిది జనాల దగ్గరకు తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడేలాగా చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినారు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య బ్రిడ్జ్ లాగా మీరు పనిచేయబోతున్నారని. సీఎం చెప్పిన మాటలకి అల్లు అర్జున్ కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కమెంట్స్ చేసినారు, చూసే ఉంటారు. అట్లా కాదు, ఫాల్స్గా చెప్తున్నారు అని. దాన్ని మీ అబ్జర్వేషన్? నేను అదే కదా రాత్రి వచ్చాను, వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను. సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను. తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను, ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా. కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను. అదే నా డ్యూటీ. నేను మాట్లాడతాను, నేను కలిసిన తర్వాత మాట్లాడతాను. మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు. నేను ఇంకా కలవలేదు, కలిసిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు సీఎం గారు పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం విన్నాను, అన్నీ చెప్పాను. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో విన్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను. నాకు ముందు కావాల్సింది ఏంటంటే మనందరికీ కావాల్సింది ఏంటి, సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు, ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం, ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్ చేద్దాం. ఈ ఎస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నాను, నేనే పక్క నుండి నేను అన్నీ చేయిస్తాను. అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు. ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. లాజికల్గా టెక్నికల్గా జరగాల్సిన అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగము, ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం.